వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్. ఇప్పుడు మీరు చూస్తున్నది హెచ్ఎండిఏ వెంచర్లో ఉన్న 3BHK డూప్లెక్స్ విల్లా హౌసెస్. మనకు కంప్లీట్గా 6 ప్రాపర్టీస్ ఇక్కడ సేల్కి ఉన్నాయండి, డూప్లెక్స్ విల్లాస్. ఈ 2 ప్రాపర్టీస్ వచ్చేసి ఒకే బిల్డర్ కన్స్ట్రక్షన్, సేమ్ డైమెన్షన్ ప్రాపర్టీస్తో ఉంటున్నాయి. వచ్చేసి ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ చూసుకోవచ్చు, చాలా బాగా వచ్చిందండి. మంచి లగ్జరీస్ లుక్తో ఉన్న ప్రాపర్టీస్ వచ్చేసి మనకు. అలాగే ఇంటి ముందు రోడ్డు, కాలనీ చూసుకోవచ్చు, పీపుల్ లివింగ్ ఏరియా, రెసిడెన్షియల్ కాలనీ, చాలా మంచి డీసెంట్గా ఉన్న రెసిడెన్షియల్ కాలనీలో ఉన్న ఈ ప్రాపర్టీ వచ్చేసి. ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్, డీటెయిల్స్, సైజెస్ అన్నీ కూడా వీడియోలో నేను చెప్తున్నాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్టయితే మన వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. ఇది వచ్చేసి టోటల్గా 133 స్క్వేర్ యార్డ్లో ఉన్న డూప్లెక్స్ హౌసెస్ అండి. ఈవెన్ పార్కింగ్ ఏరియా చూసుకోవచ్చు, చాలా స్పేసెస్గా వచ్చింది. మంచి విశాలమైన పార్కింగ్, ఈజీగా 2 కార్లు పార్క్ అయ్యేంత స్పేసెస్ పార్కింగ్ ఇస్తున్నారు. అలాగే గేట్స్ కూడా మనకు ఫోల్డబుల్ గేట్స్ ఇవ్వడం జరుగుతుందండి. మెయిన్ డోర్ చుట్టూ కూడాను వెట్రిఫైడ్ టైల్స్ ఇస్తున్నారు. సెట్ బ్యాక్స్లో కూడా మన గ్రానైట్ వాడడం జరిగింది. ఇదంతా వచ్చేసి ఇంటి లోపల అండి. మనం ఇప్పుడు ఇంటి లోపల ఎంట్రీ అవుతున్నాం. గ్రౌండ్ ఫ్లోర్ చూసుకోవచ్చు. ఫ్లోరింగ్ విషయానికి వస్తే కంప్లీట్గా 2x4 సైజ్లో ఉన్న వెట్రిఫైడ్ మిల్కీ వైట్ టైల్స్ వాడడం జరిగింది. చాలా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి. ప్రతిదీ కూడా చాలా బాగా దగ్గరుండి కట్టించడం జరిగింది బిల్డర్ వచ్చేసి. ఇది వచ్చేసి మనం చూస్తున్నది గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకున్న గ్రానైట్ వచ్చేసి మనకు టీవీ యూనిట్ రావడం జరుగుతుంది. స్టెప్స్ కింద మనకు టీవీ యూనిట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మన గ్రానైట్ ప్లాట్ఫామ్ అంతా కూడాను టీవీ యూనిట్ ఇది వచ్చేసి మనకు. తర్వాత ఇటు సైడ్ వచ్చేసి బెడ్రూమ్ ఉంటుందండి. ఇది వచ్చేసి బెడ్రూమ్ నెంబర్ 1 అనుకోవచ్చు. ప్రతి బెడ్రూమ్లోనూ మనకు అటాచ్డ్ బాత్రూమ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంటి లోపల ప్రతి రూమ్లోనూ పాల్ సీలింగ్ ఇస్తున్నారు. జిప్సమ్ షీట్స్తో ఉన్న పాల్ సీలింగ్ ఇవ్వడం జరుగుతుంది. వెంటిలేషన్ పర్పస్లో యూపీవీసీ స్లైడింగ్ విండోస్ ఇస్తున్నారండి. ఇదంతా కూడా చూసుకోవచ్చు. బాత్రూమ్ ఇందులో కూడా మనకు వెట్రిఫైడ్ టైల్సే వాడారు. ఇంటి లోపల ఎక్కడ కూడా మనకు చిన్న సైజ్ టైల్స్ అనేది వాడలేదండి. కంప్లీట్గా 2x4 సైజ్ వెట్రిఫైడ్ టైల్సే వాడుతున్నారు. కిచెన్ చూసుకోవచ్చు, ఓపెన్ కిచెన్. ఇందులోని పాల్ సీలింగ్ డిజైన్స్ చూసుకోవచ్చండి. ఓపెన్ కిచెన్ వచ్చేసి చాలా స్పేసెస్గా వస్తుంది మనకు. ఈవెన్ ప్లాట్ఫామ్ చూడొచ్చండి, చాలా సైజులో ఉంటుంది ప్లాట్ఫామ్. అలాగే సెల్ఫ్స్ కూడా చాలా బాగా ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి. ఇక్కడ చూసుకుంటే డైనింగ్ ఏరియా, అలాగే డైనింగ్ ఏరియాలో నుంచి ఒక డోర్ ఇస్తున్నారు. సెట్ బ్యాక్లోకి వెళ్ళొచ్చు. ఇక్కడ కూడా మనకు కంప్లీట్గా గ్రానైట్ వాడడం జరిగింది. 100% వాస్తు ప్రకారం కట్టిన ప్రాపర్టీ అండి. ఈశాన్యం మూలగా బోరు, అలాగే సంప్ ఉంటుంది. కిచెన్ బ్యాక్ సైడ్ మనకు ఒక వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రాపర్టీ వచ్చేసి టోటల్గా 133 స్క్వేర్ యార్డ్లో ఉంటుంది. డైమెన్షన్స్ వచ్చేసి 20x60 డైమెన్షన్స్లో ఉంటున్నాయండి. రోడ్ ఫేసింగ్ 20 ఫీట్లు, లోతు వచ్చేసి 60 ఫీట్లు వస్తుంది. సో మంచి డైమెన్షన్ అని చెప్పొచ్చు. స్లాబ్ ఏరియా చూసుకుంటే 2300 SFT దాకా స్లాబ్ ఏరియా రావడం జరుగుతుందండి. ఇంటి ముందు రోడ్డు విషయానికి వస్తే 40 ఫీట్ రోడ్డు ఉంటుంది. ఇదంతా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం మనం. ఫస్ట్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్, 2 బాత్రూమ్స్, అలాగే పూజా గది, ఈవెన్ బాల్కనీస్ కూడా ఈ హౌసెస్కు 2 బాల్కనీస్ ఉంటున్నాయండి. ఇప్పుడు మనం చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్. అన్ని బెడ్రూమ్స్లో కల్లా ఇది పెద్ద సైజులో ఉంటుందండి బెడ్రూమ్ వచ్చేసి. ఇందులో వెంటిలేషన్ కోసం మనకు 2 విండోస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి బెడ్రూమ్ యొక్క సైజ్ చూసుకోవచ్చు, చాలా పెద్ద సైజులో ఉంటుంది. ఇందులో మనకు లో రూఫ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే అటాచ్డ్ బాత్రూమ్. ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ బాత్రూమ్. ఈవెన్ ఇక్కడ మనకు డ్రెస్సింగ్ ఏరియా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బాత్రూమ్ ముందు మనకు డ్రెస్సింగ్ ఏరియా కూడా ఆప్షన్ ఉంటుంది. ఇక్కడే వచ్చేసి ఇదంతా హాల్ స్పేస్ చూసుకోవచ్చు. అలాగే ఇది వచ్చేసి హౌస్కు ఫ్రంట్ సైడ్ ఉన్న బాల్కనీ అండి. ఇది వచ్చేసి సిట్అవుట్ ఏరియా చాలా బాగుంటుంది. కాలనీ వచ్చేసి హెచ్ఎండిఏ ప్రాపర్టీ కాబట్టి మనకు ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. 100% లీగల్గా ఉన్న ప్రాపర్టీ. ఈవెన్ ప్రాపర్టీ వాల్యూ పైన 80 to 90% దాకా ఎనీ బ్యాంక్ మనకు లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనకు లోన్ ప్రాబ్లం కూడా లేదు. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి, బెడ్రూమ్ నెంబర్ 3 అనుకోవచ్చు. ఇందులో నుంచి మనకు ఒక బాల్కనీ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే అటాచ్డ్ బాత్రూమ్, మంచి సెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. స్టోరేజ్ పర్పస్లో చాలా బాగా సెల్ఫ్స్ ఇస్తున్నారు. దీని యొక్క లొకేషన్ చూసుకుంటే అండర్ దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని కుందనపల్లిలో ఉంటుందండి. కుందనపల్లి అనేది మనకు ఈసీఐఎల్ నుంచి కీసరా వచ్చే రోడ్డులో ఉంటుంది. ఈసీఐఎల్ నుంచి అయితే 6 to 8 కిలోమీటర్స్. ఇన్ కేస్ మీరు ఓఆర్ఆర్ మీదగా వస్తే ఎగ్జిట్ నెంబర్ 8 నుంచి సిటీ లోపలికి ఒక 4 to 5 కిలోమీటర్స్ రావాలండి. మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉంటుంది ప్రాపర్టీ వచ్చేసి. హెచ్ఎండిఏ ప్రాపర్టీ 95 lakhs ప్రైస్ వచ్చేసి. స్లైడ్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం స్క్రీన్ మీద మా నెంబర్ ఇస్తున్నాం, కాంటాక్ట్ అవ్వండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.